కొరకు ప్రభా, ఇప్పుడున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రాణం పెట్టి ఉన్నావు ప్రభా. ఆ సత్యాన్ని ప్రభా ఈ ప్రాంత ప్రజలందరూ యేసునామములో ఎరుగుటకు సహాయం చేయమని అయ్యా, ఆ నిత్య రాజ్యానికి బిడ్డలు వారసులు చేయమంటూ ప్రభా, ఈ ప్రాంతాన్ని రక్షించుకోమంటూ యేసునామములో అడుగుతున్నాం ప్రభా. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా వ్యసనాలు, ఎక్కడ చూసినా దొంగతనాలు, ఇటు చూసినా మనిషి జీవితము సమాధానం లేక, మనిషి జీవితం శాంతి లేక, చనిపోతే ఈ సమస్యలు పరిష్కరించబడతాయని మానవుడు చనిపోవడానికి ఇష్టపడుతున్నాడమ్మా. నీ మరణము నుండి, శాపము నుండి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు విడిపించడానికి ఆయన లోకానికి వచ్చి ఉన్నారు. యేసు రక్తము ద్వారా మాత్రమే పాపము నుండి మనిషికి గొప్ప విడుదల, యేసు రక్తము ద్వారా మాత్రమే నిత్య జీవం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకే ఆయన లోకానికి వచ్చి, నీ కొరకు ఆయన సిలువలు, ఆయన రెండు చేతులకి మేకులు కొట్టబడి, తలకు ముండ్ల కిరీటాన్ని పెట్టి, ఆయన శరీరం అంతా కూడా రక్తముగా కార్చబడింది. ప్రియ తమ్ముడు, చెల్లి, అమ్మా, నాయన, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని పిలుస్తున్నారు. రాబోయే భయంకర ఉగ్రత ఉంది. ఈ ఎండలకే మనం తట్టుకోలేకపోతున్నాం. భయంకరమైన స్థితి ఉంది. ఆ స్థితి నుంచి తప్పించబడాలంటే ఈ భూమి మీద ఎవరి వల్ల అవదు. అది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే ఆ గొప్ప విడుదల అనేది కలుగుతుంది. కాబట్టి అది మనకి ఇప్పుడు కనిపించటం లేదు, కానీ రేపు అనేది మనకు తెలియదు. కానీ దాన్ని మనం నమ్ముతున్నాం. దాని కొరకే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కష్టపడుతున్నాం. అదే విధంగా పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆ నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేయడానికి ఆయన సిలువలో ఆయన రెండు చేతులకి మేకులు కొట్టబడి, ఆయన తలకు ముండ్ల కిరీటాన్ని పెట్టి, ఆయన శరీరం అంతా కూడా రక్తముగా కార్చి మానవాలు చేసిన పాపముల కొరకు యేసు ప్రభువు సిలువలో రక్తాన్ని కార్చారు. కాబట్టి ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడుతున్నారు. యేసు రక్తము ద్వారా మాత్రమే పాపము నుండి మనిషికి గొప్ప విడుదలమ్మ. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి భూమి మీద నెమ్మది కలుగుతుంది. ఈరోజు చాలా మందికి డబ్బు ఉంది, అందం ఉంది, మేడ మీద మేడ ఉంది, అన్నీ ఉన్నాయి, ఏది కొదువు లేదు. కానీ మనిషికి సుఖము లేదు, మనిషికి నెమ్మది లేదు. దానికి కారణం ఒక్కటే, పాపం అనేది మనలో ఉంది. ఈ పాపాన్ని నుంచి విడిపించి, నిన్ను ప్రేమించి, నిన్ను ఆదరించి నీ దగ్గరగా వచ్చాడు. మన పిలిచిన నరకాగ్ని నుండి తప్పించగలవాడు. చెల్లి, నీ బాధను అర్థం చేసుకున్నవాడు యేసు ప్రభువు ఒక్కడే. ప్రియ చెల్లి, నీకున్న కష్టాన్ని అర్థం చేసుకున్నవాడు యేసు ఒక్కడే. నీ కన్యకిని తుడిచేవాడు యేసు ఒక్కడేనమ్మా. ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చారు. ఆ యేసు గురించి తెలుసుకోవాలంటే ఈ రాత్రే, అమ్మా, నీకు ఎలాంటి బాధ ఉన్నా, నీకు ఎలాంటి కష్టమున్నా, ఆ కలవరి సిలువలో యేసయ్య నీ కొరకు రెండు చేతులకి మేకులు కొట్టబడి, ఆయన తలకు ముందు కిరీటాన్ని పెట్టి, ఆయన శరీరం అంతా వారు ప్రేమామయుడు కలిసి వస్తాయని రావద్దమ్మా. ఆయన నమ్ముకుంటే వస్తే, కానీ దాని గురించి అయితే రావద్దు. యేసు ప్రభువారు ఎవరి కొరకు వచ్చారంటే, నేను పాపులను పిలువ వచ్చిందని చెప్పారు. ఈ మాటలు వింటున్న ప్రియులారా, నీకు సమాధానం లేదా, నీకు నెమ్మది లేదా అంటే నీలో పాపం ఉందని అర్థం. ఎందుకు నీ జీవగ్రంథము చెబుతుంది, దుష్టులకు నెమ్మది ఉండదు. అంటే దుష్టులు ఎవరంటే పాపంతో ఉన్నవారు. అది జన్మ పాపం అవ్వచ్చు, నువ్వు చూసే చూపుల ద్వారా, నువ్వు చేసే ప్రవర్తన ద్వారా, మీరు చేసే ఈ శరీరం ద్వారా, క్రియల ద్వారా పాపం అంటుకోవచ్చు. ఆ పాపము నుండి విడుదల పొందడానికి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన రెండు చేతులకి మేకులు కొట్టబడి, ఆయన తలకు ముండ్ల కిరీటాన్ని పెట్టి, ఆయన రక్తమంతా నీ కొరకు కార్చాడు. ఈ మాటలు వింటున్న మీరు ఆయన విశ్వాసం ఉంచండి, నిత్య రాజ్యానికి వారసులుగా తీర్చబడండి. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మీకు ఆ దగ్గరలో ఉన్న అందుకే భూమి మీద ఏ వ్యక్తి కూడా, ఈ భూమి మీద మహాత్ములుగా పిలువబడిన వారు గాని, గొప్ప గొప్ప నాయకులుగా పిలువబడిన వారు గాని, గొప్ప గొప్ప చక్రవర్తులు గాని, వారు ఎవరు కూడా నేను నీ పాపాలు క్షమిస్తానని చెప్పలేదు. గాని పాపము పోవడానికి మార్గాన్ని చూపిస్తామని చెప్పారు. యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా? ఆ మార్గము నేనే. చాలా మంది మార్గాన్ని చూపించడానికి అన్నారు, కానీ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ఆ మాట చెప్పిన
యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరేనండి. ఎందుకంటే ఆయన మాత్రమే పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వ్యక్తి, పాపముల వ్యక్తిని విడిపించడానికి అధికారం కలిగిన వ్యక్తి ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమేనండి. ప్రియులారా, పాపములైన వ్యక్తిని, శాపమైన వ్యక్తిని తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చారు. ఈ మండుటండలో ఎందుకు ఇక్కడికి వచ్చినామంటే పాపానికి జీతము మరణం. ఆ నిత్య నరకాగ్ని నుండి, ఆ నిత్య మరణము నుండి ఈ భూమిని ఎవరు విడిపించలేరమ్మా. అగ్ని ఆరదు, పురుగు చావరమ్మా. ఆ అగ్ని నరకము నుండి నాకు సహాయం చేయమని నువ్వు ప్రార్థన చేసినట్టుగైతే మీరున్న స్థలాలని అలా ప్రార్థన చేయండి. మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు ఖచ్చితంగా మీ మొరను ఆయన ఆలకిస్తాడని మాకు విశ్వాసం ఉంది. మీరు కూడా నమ్మండి. ఇది ఏమి కాదు, మనము తల్లి గర్భము నుండి దిగంబరికి వచ్చాము, దిగంబరిగానే వెళ్ళిపోతాం. ఏం మోసుకెళ్ళిపో, ఇది ఒక మార్గము మాత్రమే. మీకున్నవన్నీ మీ దగ్గర ఉంటే ఇది ఒక మార్గం. ఏ మార్గం అంటే నిత్య రాజ్యమైన మార్గం, అంటే పాపము నుండి విడిపించే మార్గము. ఒకప్పుడు మనం కూడా తప్పుడు చేసిన వాళ్ళమే. ఆ పాపాల నుంచి విడిపించడానికి యేసయ్య సిలువలో రక్తం కాచి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. అది మేము పొందుకున్నాం. ఈ రోజు మేము ఆనందంగా ఉన్నాం. ఆ పాపం నుంచి విడుదల పొందాం. ఇదే ఆనందం మీకు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే మీ దగ్గరికి వచ్చాం. ఇది మీకు కావాలంటే మీరు స్వీకరించవచ్చు, లేకపోతే అవసరం లేదండి. ఎందుకంటే ఒక రోగంతో ఉన్న వ్యక్తికి డాక్టర్ ఎలాగైతే అవసరమో ఒక పాపికి యేసు ప్రభువారు అంత అవసరము. చూడండి, మనకు రోగం ఉందనుకోండి, మన మైండ్ లో ఎవరు ఉండరు. ఎవరు గుర్తొస్తుంది? ఏ డాక్టర్ అయితే గుర్తొస్తాడు. అదే మన పాపమైన మనం గుర్తించట్లేదు. ఎందుకంటే మనం దొంగతనం చేయట్లేదు, ఈ వ్యభిచారం చేయట్లేదు, ఈ తప్పుడు పని చేయట్లేదు అనుకుంటున్నాం. కానీ మన చూపుల ద్వారా వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని మోపు చూపు చూస్తున్న వ్యభిచారం అని యేసు ప్రభువారు చెప్పారు. నీ సహోదరుని వ్యర్థుడా అంటే నరహత్య చేసినని చెప్పారు. ఈరోజు అసూయ, వేషము, మత్సరము, కుళ్ళి కొద్దివేం బయటికి కనిపించావు. ఇవి అందుకే మనిషికి శాంతి లేదు, మనిషికి నెమ్మది లేదు, అందుకే మనిషి సుఖం లేదు. అందుకే చనిపోతే ఈ సమస్య నుంచి వారు ప్రేమామయుడు, నిత్య నరకాగ్ని నుండి తప్పించగలవాడు. చెల్లి, నీ బాధను అర్థం చేసుకున్నవాడు యేసు ప్రభువారు ఒక్కడే. ప్రియ చెల్లి, నీకున్న కష్టాన్ని అర్థం చేసుకున్నవాడు యేసు ఒక్కడే. నీ కన్నీటిని తుడిచేవాడు యేసు ఒక్కడేనమ్మా. ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేయడానికి ఈ లోకానికి వచ్చారు. ఆ యేసు గురించి తెలుసుకోవాలంటే ఈ రాత్రే అమ్మా, నీకు ఎలాంటి బాధ ఉన్నా, నీకు ఎలాంటి కష్టమున్నా, ఆ కలవరి సిలువలో యేసయ్య నీ కొరకు 2 చేతులకి మేకులు కొట్టబడి ఆయన తలకు ముందు కిరీటాన్ని పెట్టి ఆయన శరీరం